శుభములు వందనములు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని కొంత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామం నాకు స్తోత్రములు వందనములు. నాయన ప్రేమించి కృప చూపి తండ్రి మమ్మలను మీరు కాచి కాపాడుతూ ఇప్పటి వరకు మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచి ఉన్నారు. దాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు తండ్రి. సమయములో మీ మాటలను మేము ధ్యానించుండగా తండ్రి, అవి మాకెంతో అవసరం. మీ బిడలకు మీ మాటలను అందజేయనటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానమును మీ ఆత్మ సహాయం అనుగ్రహించి మీ బిడలకు మీ మాటలు ఆత్మీయ రీతిలో చెప్పగలుగుటకు నా ఎడల కృప చూపమని ప్రాధేయపరచు. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమును మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మరి ఇంతకు ముందే సోదరులు విజయ్ బ్రదర్ గారు మరి ఈరోజు మరి ఫ్రెండ్షిప్ డే అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయడం జరిగింది. దీని విషయమై ఈరోజు ధ్యానం చేద్దాం. స్నేహం గురించి దేవుడు ఏమని రాయించాడు, ఎలాంటి వారు మనకి స్నేహితులుగా ఉండాలి, దుష్టులతో స్నేహం చేస్తే ఏమవుతుంది, అసలు మనకి నిజమైన స్నేహితుడు ఎవరు, ఇవన్నీ ఒకంత మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళటానికి ముందు లోకములో ఒక 5 నిమిషాలు, లోకంలో ఫ్రెండ్షిప్ డే అని ఈరోజు జరుపుకుంటున్నారు కదా, దీనిని గురించి క్లుప్తంగా ఒక 5 నిమిషాలలో ఎలాగా ఈ ఫ్రెండ్షిప్ డే అనేది ఎలాగ వెలుగులోనికి వచ్చింది లోకంలో అనే దాని విషయాన్ని మీకు ప్రస్తావించి, తర్వాత పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి దీనిని గురించి దేవుడు ఏమని రాయించాడో కొన్ని విషయాలను మనం విలువైనవి, ప్రాముఖ్యమైనవి మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, 1919లో అమెరికాలో గ్రీటింగ్ కార్డ్ అసోసియేషన్ వాళ్ళు లేదా గ్రీటింగ్ కార్డ్ ఇండస్ట్రీ వాళ్ళు స్నేహితుల దినోత్సవం అనేది ఒకటి ఉంటే బాగుంటుంది అని ప్రజల మధ్య స్నేహితులకంటూ ఒక రోజును ఏర్పాటు చేసుకొని స్నేహితుల్ని కలుసుకొని గ్రీటింగ్ కార్డ్ ద్వారా వాళ్ళ యొక్క గ్రీటింగ్స్ని స్నేహితులకు తెలియపరిస్తే బాగుంటుందని ఎప్పుడైతే వీళ్ళు మరి ప్రజల మధ్యకు దాన్ని తీసుకొని రావడం జరిగిందో, అప్పుడు ప్రజలలో దీనికంత ఆదరణ లేదు. అంటే ప్రజలు దీన్ని పాజిటివ్గా యాక్సెప్ట్ చేయలేదు. జనాలు ఎందుకు పాజిటివ్గా యాక్సెప్ట్ చేయలేదని అంటే, నాడున్నటువంటి ప్రజలు వాళ్ళు ఏమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అంటే, మీ గ్రీటింగ్ కార్డ్స్ యొక్క అమ్మకాన్ని మీరు పెంచుకోవటం కోసం స్నేహితుల దినోత్సవం అనేది ఒకటి జరుపుకుంటే బాగుంటుంది అని మీరు అంటున్నారే, అది మీ గ్రీటింగ్ కార్డ్స్ యొక్క అమ్మకం కోసమని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదండి. అంటే ప్రజలలో పెద్దగా ఆదరణ అనేది లేదు ప్రారంభంలో. తర్వాత 1930లో హాల్మార్క్ మరి గ్రీటింగ్ కార్డ్స్ అధినేత దీనిని మళ్ళీ ఏం చేయాలనుకున్నాడనంటే, ప్రజలలో ఏమైనా సరే దీనికి ఆదరణ వచ్చేలాగా మరి చేయాలని చెప్పి స్నేహానికి సంబంధించి ఎన్నో మరి మెసేజ్లతో గ్రీటింగ్ కార్డ్స్ని ప్రింట్ చేయడం జరిగింది. అయినా సరే ప్రజలలో అంతగా ఆదరణ పొందలేదు. తర్వాత నాటి నుంచి అంటే అప్పటి నుంచి 1958లో కానివ్వండి, ఆ తర్వాత సంవత్సరాలలో ఈ స్నేహానికి సంబంధించి మరి ఎన్నో క్రూసైడ్లు, స్నేహం యొక్క విలువను పెంచే విధమైనటువంటి ఎన్నో సభలు నిర్వర్తించి మరి ఏమైనా సరే ఈ ఫ్రెండ్షిప్ డే అనేది మరి ప్రజలలో ఇది ఆదరణ పొందుకునేలాగా ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ దీనికి అంతగా ఆదరణ అనేది దొరకలేదు. అయితే తర్వాత కాలంలో మరి ఎప్పుడైతే మరి 2000, 2005, 2010 ఇక చివరిగా 2011లో
మరి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ వారు ఏం చేశారయ్యానంటే అధికారికంగా మరి స్నేహితుల దినోత్సవాన్ని మరి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఎక్కువ మరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలలో జూలై 30ని వాళ్ళు ఏం చేస్తారయ్యానంటే స్నేహితుల దినోత్సవంగా, ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటూ ఉంటారు. అయితే మన ఏషియన్ కంట్రీస్లో ఎస్పెషల్గా ఏమండి మరి ఏషియన్ కంట్రీస్లో లైక్ ఇండియా కానివ్వండి, లేకపోతే బంగ్లాదేశ్, నేపాల్ ఏమండి, ఈ దేశాలలో ఆగస్ట్ నెలలో మొదటి ఆదివారం అది ఏ రోజైనా సరే ఏమండి, ఆగస్టు నెలలో మొదటి ఆదివారాన్ని వాళ్ళు స్నేహితుల దినోత్సవంగా మరి జరుపుకోవటం జరుగుతుంది. మరి కొన్ని చోట్ల ఏప్రిల్ 8 ఏమండి దానిని కూడా స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవటం జరుగుతుంది. ఓకే, వెరీ గుడ్. ఇదంతా మీకు ఎందుకు ఇచ్చానంటే క్లుప్తమైనటువంటి వివరణ. ఎందుకనంటే స్నేహితుల ఈ దినోత్సవం ఇది ఎలా వచ్చింది వెలుగులోనికి, దీనిని గురించి కొంత సమాచారం మీకు ఇవ్వటం జరిగింది. ఓకే, వెరీ గుడ్. అంటే మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో మరి స్నేహితుల దినోత్సవం అనేది జరుపుకోవటం జరుగుతుంది. దినాలు వేరైనప్పటికీ ఒకళ్ళు జూలై 30, ఒకళ్ళు ఆగస్ట్ నెలలో మొదటి ఆదివారం, మరి కొంతమంది ఏప్రిల్ 8 ఈ విధంగా జరుపుకోవటం అనేది జరుగుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. అసలు ఈ స్నేహాన్ని గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయించాడు? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం. అందులో 9-10 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే, ఈ మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి, ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. అంటే ఒంటరిగా ఉండటం కన్నా తోడుగా ఇంకొకళ్ళు ఉంటే మేలు అని అంటున్నాడు దేవుడు. అని అంటూ ఏంట మేలేంటి అని మనం ఆలోచించినట్లయితే 10వ వచనంలో చెప్తున్నాడు ఆయన. మేలేంటంటే నాయన, వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. బాబు, నువ్వు ఒంటిగా ఉండటం కన్నా ఇద్దరు కలిసి ఉండటం ఏమంటున్నాడు ఆయన? మేలు. ఎందుకు మేలని అంటున్నానంటే చెప్తున్నాడు. ఎందుకు మేలనంటే 10వ వచనంలో చెప్తున్నాడు చూడండి. వారిలో ఒకడు పడిపోతే తన తోడి వాడిని లేవనెత్తుటకు, పడిపోయిన వాడిని లేవనెత్తుటకు వీలవుతుంది. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరిగా ఉన్నవాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. ఎందుకనంటే వానిని లేవనెత్తువాడు లేకపోవును. ఏమంటే ఇక్కడ మనం గమనించవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని వర్లరా, ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. తోడివాడు అని ఉంది తెలుగులో. మీరు ఇదే ఇంగ్లీష్లో మీరు చదువుకున్నట్లయితే, ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివితే అక్కడ ఏమనుందో ఒకసారి 10వ వచనం ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఒకసారి ఏమనుందో చదవండి ఒకసారి. ఏమండి ఇంగ్లీష్ బైబిల్ ఉందమ్మా? అక్కడేముందో చదువు. 10. If one of them falls down, the other can help him out. But if someone is alone and falls, there is no one to help him. అంటే స్నేహితుడు ఉండాలి. అయితే ఆ స్నేహితుడు ఏం చేయాలని అంటున్నాడు ఆయన? పడిపోయేటప్పుడు నిన్ను లేవనెత్తేవాడై ఉండాలి. ఐ రిపీట్ వన్స్ అగైన్. స్నేహం చేయి.
నీ స్నేహితుడు ఎలాంటి వాడై ఉండాలని అంటున్నాడు దేవుడు? నువ్వు పడిపోతే నిన్ను లేవనెత్తేవాడై ఉండాలే కానీ నిన్ను పడగొట్టేవాడై ఉండకూడదు. ఇట్స్ ఎ క్లియర్ ఇన్స్ట్రక్షన్ గాడ్ గివింగ్ టు హిస్ చిల్డ్రన్. దేవుడు తన పిల్లలకి ఇస్తున్న ఏమండి ఇన్స్ట్రక్షన్ ఏమని అంటున్నాడంటే, నాయన నువ్వు ఒంటిగాడే ఉండటం కన్నా ఇద్దరిగా కలిసి ఉండటం నీకు మేలే. అంటే తోడివాడు ఉండటం, నీకు జొతలో ఒకడు ఉండటం మంచిదే. అయితే నీ తోడివాడు, నీతో జతగా ఉన్నవాడు, నువ్వు ఎవరినైతే మరి ఫ్రెండ్ అని పిలుస్తున్నావో వాడు ఎప్పుడు నీకు ఫ్రెండ్ అవుతాడనంటే నిన్ను పడిపోకుండా వాడు ఏం చేయాలి? నిలబెట్టాలి. కానీ నించున్న నిన్నే పడగొట్టేవాడైతే వాడు నీకు స్నేహితుడు కాడు. మీకు అర్థమవుతుందమ్మా? మీకు ఇట్స్ బేసిక్, ఫండమెంటల్. మరొక చోట ఏమని రాయించాడో మళ్ళీ పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. సామెతల గ్రంథము ఎవరు నిలబెడతారు? ఎవరు నిలబెట్టగలరు? ఆ విషయాన్ని కూడా దేవుడు రాయించుకుంటూ వచ్చాడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము అందులో 17వ వచనాన్ని చూడండి ఒకసారి. సామెతల గ్రంథము Proverbs chapter 27 verse 17. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం. ఇనుము చేత ఇనుము పదునగును, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి, తెలుగులో చెలికానికి అని ఉంది, ఇంగ్లీష్లో మీరు చూసుకుంటే ఏముంటుందో తెలుసా? ఫ్రెండ్ అని ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఓకే. ఏమని అంటున్నాడు? అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. నీ చెలికాడు నీలో ఏం పుట్టించాలని అంటున్నాడు ఆయన? వివేకము పుట్టించాలి. వివేకము పుట్టించాలి. ఎలా పుట్టించగలడు? బైబిల్ ఆన్సర్ టు బైబిల్ కదండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము ఆ లింక్ మీరు అర్థం చేసుకోవాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 2 నుంచి 2, 3, 4 వచనాలు మనం చదువుకుందాం. Proverbs chapter 1 verse 2, 3, 4. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. అంటే సొలొమోను గారికి దేవుడు ఏ జ్ఞానం ఇచ్చాడు? జ్ఞానము అన్న మాట మీరు విన్నప్పుడు లేదా పరిశుద్ధ గ్రంథంలో మీరు చదువుతున్నప్పుడు మీకు ఏ జ్ఞానమును గురించి మాట్లాడుతున్నాడు అన్నటువంటి అవగాహన మీకు ఉండాలి. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము జ్ఞానము అని మీరు చదువుతున్నప్పుడు 2 జ్ఞానాలను గురించి ప్రస్తావించాడు ఆయన పరిశుద్ధ గ్రంథంలో. ఏ జ్ఞానాలట ఆ 2? యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మళ్ళీ అక్కడికి వెళ్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయానికి వెళ్దాం. దానికి ముందుగా జ్ఞానమును అంటున్నాడు కదా, ఏ జ్ఞానమును గురించి అక్కడ ఆయన ప్రస్తావిస్తున్నాడు, అసలు ఎన్ని జ్ఞానములను గురించి ఆయన ప్రస్తావించాడు అనే విషయాన్ని ఒకంత ఆలోచించినట్లయితే యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము అందులో 15వ వచనాన్ని చూడండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. అంటే 2 జ్ఞానాలను గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. అందులో ఒక జ్ఞానాన్ని గురించి చెబుతూ పైనుండి వచ్చు జ్ఞానం అని అంటున్నాడు. కింద మీరు 17వ వచనంలో చూసినా అదే మాట కనపడుతుందో చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము దైవ జ్ఞానమును గురించి మాట్లాడుతున్నాడు. పైనుండి వచ్చు జ్ఞానము అనగా దైవ జ్ఞానమును గురించి ప్రస్తావిస్తున్నాడు. ఎట్ ది సేమ్ టైం 15వ వచనంలో ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక, అంటే
దైవ జ్ఞానము కాక, పైనుండి వచ్చినటువంటి జ్ఞానము కాక మరొక జ్ఞానము కూడా ఉందంటున్నాడు. ఏంటంటే ఆ జ్ఞానము అది భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియునైన జ్ఞానం అని అంటున్నాడు. దెయ్యముల జ్ఞానం అని అంటున్నాడు. కాబట్టి సామెతల గ్రంథంలో జ్ఞానమును పుట్టించు, వివేచనను కలిగించు, ఒక మనిషిలో ఏమండి బుద్ధి కలిగించేటటువంటి సామెతలు అని అంటున్నాడు. ఎవరు? సొలొమోను గారు. ఇంతకీ సొలొమోను గారికి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరని మనం ఆలోచించినట్లయితే దేవుడే. దేవుడు జ్ఞానమునివ్వగా జ్ఞానముతో కూడుకున్నటువంటి మాటలు రాస్తున్నటువంటి సొలొమోను గారు ఒక మనిషికి బుద్ధి రావాలన్నా, ఒక మనిషికి వివేచన ఇవ్వాలన్నా ఏం అవసరం అంటున్నాడు ఆయన? దేవుని మాటలు అవసరము, దైవ జ్ఞానం అవసరము. ఇనుము వలన ఇనుము ఏమవుతుంది అంటున్నాడు? పదును పెట్టబడుతుంది. అలాగే చెలికాడు ఏం చేయాలని అంటున్నాడు? తన తోటి వాడికి లేదా తన తోటి వాడిని పడిపోకుండా లేవనెత్తాలని అంటే వివేకముతో కూడినటువంటి దేవుని మాటలను ఏం చేయాలి? చెప్పాలి. మీకు అర్థమవుతుందమ్మా? ఒక నిజమైన స్నేహితుడు తన తోటి స్నేహితుడు పడిపోకుండా ఏం చేయాలి? లేవనెత్తాలి. లేవనెత్తాలనంటే అది ఎలా సాధ్యపడుతుంది? తన జీవితాన్ని ఎలా నిలబెట్టగలడు? తన స్నేహితుని యొక్క జీవితాన్ని ఎలా నిలబెట్టగలడు అని అంటే బుద్ధినిచ్చు, వివేచననిచ్చు, పైనుండి వచ్చినటువంటి జ్ఞానం, దేవుని జ్ఞానం, ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు, జ్ఞానోపదేశము ఏమంటే జ్ఞానమును ఉపదేశముగా చేయువాడు తన తోటి స్నేహితుడిని ఏం చేస్తానంటున్నాడు? తన తోటి స్నేహితుడు పాడైపోకుండా, పడిపోకుండా నిలబడటానికి, మీకు అర్థమవుతుంది అనుకుంటాను, సహాయపడతాడు. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్పానంటే దేవుడు నెంబర్ 1, నాయన నువ్వు స్నేహం చేయి. నువ్వు ఒంటిగాడిగా ఉండి పడిపోతే నిన్ను లేవనెత్తేవాడు ఉండడు గనుక, అది నీకు ప్రమాదము గనుక నువ్వు స్నేహం చేయి. అయితే నువ్వు ఎవరితో పడితే వారితో స్నేహం చేయవద్దన్నాడండి. ఎవరితో పడితే వారితో స్నేహం చేయొద్దన్నాడు ఆయన. తెలుసు కదా మీకు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. పోయిన సండేనే లేదా 2 సండేస్ బ్యాక్ బ్రదర్ మీకు ఆ వచనాన్ని చూపించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం ఏమని ఉంటుంది అక్కడ? మోసపోకుడి, దుష్ట సాంగత్యము. మళ్ళీ చెప్తున్నాడు ఆయన, చాలా క్లియర్గా చెప్తున్నాడు. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందట? మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందంటే చెరుపుతుంది. బాగా ఉన్నవాడిని సైతం ఏమండి పడేసేలాగా చేస్తానంటే పడేసేలాగా చేస్తుంది. ఉందా మీ పరిశుద్ధ గ్రంథంలో? ఉందండి. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 1, కొరింథియన్స్ చాప్టర్ 15, ఫస్ట్ కొరింథియన్స్ ఓకే చాప్టర్ 15 వర్స్ 33. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. అంటే దుష్టులతో సాంగత్యం చేయవద్దని అంటున్నాడు ఆయన. అది ఆ మాట కోట్ చేసినటువంటి పౌలు గారు ఏమండి, అదే పాత నిబంధనలో కూడా దేవుడు చెప్పాడు దాని గురించి. ఎక్కడ చెప్పాడంటే సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో కనపడుతుంది మీకు. చూడండి, అది సామెతల గ్రంథము 13వ అధ్యాయం. జ్ఞానుల యొక్క ఉపదేశము ఏమండి 20వ వచనం. కరెక్ట్. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు, అది జ్ఞానుల సహవాసము చేయువాడు ఏమవుతాడట? చివరికి జ్ఞాని అవుతాడు. మీకు అర్థమవుతుందమ్మా? అయితే కింద ఒక మాట అన్నాడు చూడండి, మూర్ఖుల సహవాసం చేసేవాడు ఏమవుతాడట? చెడిపోతాడు. మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు. జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానము నొందినవాడు అవుతాడు. అందుకనే ఏమంటే పౌలు గారు అదే మాట చెప్తున్నారు. ఏమని అంటున్నారనంటే మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుందని. కొంతమందికి దేవుని జ్ఞానము లేదు, కొంతమందికి దేవుని జ్ఞానం లేదని కింద చెప్పుకుంటూ వస్తాడు ఆయన. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఇంతకీ దేవుని జ్ఞానం ఏంటనంటే మృతులు మళ్ళీ తిరిగి పునరుద్ధరణలు అవుతారన్న విషయం లోకంలో చాలామందికి తెలియదు. ఈ దైవ జ్ఞానం చాలామందికి లేదు గనక మీరు లేనిపోయింది దుష్టులతో సాంగత్యం చేశారు, చెడిపోతారని చెప్పుకుంటూ వచ్చిన మాట అది. వెరీ గుడ్. అయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయండోయ్. దుష్టులతో ఏమంటే సాంగత్యం చేసి చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఏమండి మచ్చుకి ఏమంటే ఒక ఉదాహరణ. ఎవరైనా గుర్తొస్తున్నారా మీకు? ఎవరు గుర్తొస్తున్నారు చెప్పండి? ఏమండి ఒక చక్కటి ఉదాహరణ ఉంటుందండి. పాత నిబంధన మీరు చదువుంటే దావీదు గారి యొక్క హిస్టరీ ఏమండి మీరు చదువుతున్నప్పుడు 2 సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 2 సమూయేలు గ్రంథము రాసేసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి 13వ అధ్యాయం. నేను మీకు కాంటెక్స్ట్ చెప్తాను, అంటే సందర్భం నేను మీకు చెప్తాను. దావీదు గారి కుమారులలో ఒక కుమారుడు అమ్నోను, ఈ పేరు వినే ఉంటారు మీరు. దావీదు కుమారుడైనటువంటి అమ్నోను, వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడట. వాడికి ఎవరున్నాడట? ఫ్రెండ్. వాడు ఎలాంటి వాడని అక్కడ రాయించాడు దేవుడు. ఒకసారి చూద్దాం మనం. ఏమండి 2 సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం. అంటే ఒక దుష్టునితో మీరు సాంగత్యం చేస్తే వాడు మిమ్మల్ని ఎలాగ పడగొడతాడో, మిమ్మల్ని ఎలాగ పతన వస్తువులోనికి తీసుకువెళ్తాడంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము, అందులో 3వ వచనాన్ని చదవండి ఒకసారి. 2 సమూయేల్ చాప్టర్ 13 వర్స్ 3. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. అమ్నోను నాకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు, వాడి పేరు ఏం పేరు? యెహోనాదాబు అని. ఆ పేరు చెప్పిన వెంటనే దేవుడు వాడు ఎలాంటి వాడో కూడా చెప్తున్నాడండి. అక్కడ ఎలాంటి వాడో రాయించాడు చూడండి. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. వాడు ఎలాంటి వాడట? బహు కపటము కలిగినటువంటి వాడు. ఏమంటే ఇలాంటి వాడిని స్నేహితుడిగా కలిగి ఉన్నాడు ఎవరు? అమ్నోను. ఏమంటే ఇలాంటి వాడు మంచి ఆలోచనలు చెప్తాడా? ఏమండి మంచి దారిలో నడిపిస్తాడా చెప్పండి? లేదండి. వాడు ఎలాంటి చెడ్డ ఆలోచన లేకపోతే ఎలాంటి చెడ్డ సలహా ఇచ్చాడనంటే, అమ్నోను ఏమండి చెయ్యరాని ఒక భ్రష్ట కార్యాన్ని చేయటానికి ఒక విధంగా చెప్పాలనంటే ప్రేరణనిచ్చిన వాడిగా కనపడతాడు. తన ఏమండి చెల్లెలు అయ్యేటటువంటి తామారునే ఏమండి పాడు చేసేటటువంటి ఆలోచన చెప్తాడండి. ఎవరు? ఈ యెహోనాదాబు అమ్నోనుకి. అందుకని అన్నాడు దేవుడు, ఏమన్నాడు? మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు, దుష్టుల సాంగత్యంలో ఉన్నవాడు ఏమవుతాడు? చెడిపోతాడు. అందుకని ఆయన ఏమంటున్నాడు? నాయన నువ్వు ఒంటిగా ఉండుట మంచిది కాదు, నీకు తోడు ఉండాలి, నువ్వు స్నేహం చేయి. అయితే ఎలాంటి వారితో స్నేహం చేయాలని అంటే ఆయన చెప్తున్నాడు, నువ్వు పడిపోతే లేదా నువ్వు పడిపోకుండా నిన్ను లేవనెత్తేవాడై ఉండాలి, నీకు వివేకమును కలిగించేవాడై ఉండాలి, నిన్ను నిలబెట్టేవాడై ఉండాలి, నీకు సహాయం చేసేవాడై ఉండాలి వాడు. అలాంటి వారిని నువ్వు స్నేహితులుగా ఎన్నుకో. జ్ఞానుల యొక్క స్నేహము చేయువాడు ఏమవుతాడు అంటున్నాడు ఆయన? జ్ఞానము నొందినవాడు అవుతాడు, జ్ఞాని అవుతాడని అంటున్నాడు. వెరీ గుడ్. ఏమండి ఇప్పటి వరకు మాట్లాడుకున్న దాంట్లో ఏమంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం గమనించాం. స్నేహితులు ఉండాలని అంటున్నాడు ఆయన. అయితే ఆ స్నేహితుడు కూడా ఎలాంటి వాడై ఉండాలని అంటున్నాడు, ఎలాంటి వారితో మనం సాంగత్యం చేయకూడదని అంటున్నాడు. చేస్తే పరిస్థితి, దుష్టులతో సాంగత్యం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఏమంటే అది కూడా ఉదాహరణగా మనకి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఇకపోతే ప్రియమైనటువంటి దేవుని వారలారా, స్నేహితునిలో ఉండేటటువంటి ఏమండి ఒక మంచి ఏమండి లక్షణం దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడండి. ఒకటి, పడిపోతే లేవనెత్తేవాడు. వెరీ గుడ్. అలా పడిపోతే లేవనెత్తేవాడు ఎవడు? చక్కటి మార్గంలో మనల్ని నడిపించే నిజమైన స్నేహితుడు ఎవడంటే దేవుని యొక్క జ్ఞానం కలిగినటువంటి వాడు. వెరీ గుడ్. అంతవరకు బాగానే ఉంది. అయితే ఒక నిజమైన స్నేహితుడిలో ఉండే మరొక ఏమండి విలువైనటువంటి అరుదైనటువంటి ఒక గుణాన్ని చెప్తున్నాడు. అది మనం ఎక్కడ ఉందో సామెతల గ్రంథంలోనే ఉంది. అది ఎక్కడ ఉందో నేను మీకు వచనాన్ని చూపిస్తే ఏమంటే మీకేం అనిపించదు. కానీ ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేసి ఆ వచనాన్ని చూపిస్తే అప్పుడు ఏమండి మీకు అర్థమవుతుంది. ఇంతకీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎవరినైనా స్నేహితుడని అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎవరినైనా స్నేహితుడు అని ఎవరినైనా మెన్షన్ చేసినట్లుగా మనకి
కనపడుతుందని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు ఏమండి తిరగేసినట్లయితే ఒక్క వ్యక్తిని మాత్రం ఆయన ఏమంటున్నాడంటే దేవుడు నా స్నేహితుడు అని అంటున్నాడు. దినవృత్తాంతముల ఏమండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. ఏమండి యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు దేవునికి ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. చదవండి బ్రదర్. నీ జనులైనటువంటి ఇజ్రాయేలుల యొద్ద నుండి నీ స్నేహితుడైన అబ్రహాము. ఓకే ఏమండి యెహోషాపాతు గారు అని అంటే మరి యోధారాజు కాబట్టి ఆయన పితరుడైనటువంటి అబ్రహాముని గురించి ఏమండి ఏదో ఎలివేట్ చేస్తూ ప్రార్థనలో ఏదో నీ స్నేహితుడైనటువంటి అబ్రహాం అని అనేశాడు అని ఒకవేళ మనం అనుకున్నట్లయితే, దేవుడే నా స్నేహితుడు అని అంటున్నాడు అబ్రహాముని గురించి. అప్పటికి అబ్రహాము గారు ఏమండి నిద్రించి స్వజనుల యొద్దకు చేర్చుకొనబడి చాలా కాలం అయిపోయింది. బట్ స్టిల్ ఏమండి కొన్ని వందల సంవత్సరాలైనా సరే దేవుడు మాత్రం అబ్రహామును అలాగే జ్ఞాపకం ఉంచుకొని అబ్రహామును గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటనంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఆయనంతా ఆయనే ఏమని చెప్తున్నాడు ఇప్పుడు చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎందుకు దేవుడు ఏమండి అబ్రహాము గారిని అబ్రహాం గురించి ప్రస్తావిస్తూ అబ్రహాం గారి గురించి ప్రస్తావిస్తూ నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని ఎందుకని అంటున్నాడు? ఏమండి ఈ మాట ఇక్కడే మనకి ఏమండి ఇక్కడే కాదండి, ఈవెన్ నూతన నిబంధన ఏమండి మీరు ఆ యాకోబు గారు రాసిన పత్రికలో కూడా మీరు 2వ అధ్యాయం చూస్తే మళ్ళీ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత యాకోబు గారు రాస్తున్నటువంటి ఆ పత్రికలో మళ్ళీ ఇదే మాట రిపీట్ అవుతుంది చూడండి. నా స్నేహితుడైన అబ్రహాము అని అంటున్నాడు మళ్ళీ ఆయన. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము అందులో 23వ వచనం ఒకసారి మనం చదువుదాం. 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. ఇంతకీ ఎవరతను? అబ్రహాము గారు. ఎందుకు అబ్రహాము గారిని దేవుడు నా స్నేహితుడని అంటున్నాడు ఆయన? అంటే ఏదో ఉంది అబ్రహాము గారిలో, ఆలోచించాలి కదండి. ఏమీ లేకపోతే దేవుడు నా స్నేహితుడని ఎందుకని అంటాడు? ఏమండి అబ్రహాం గారి గురించి ఆలోచించాలండి. ఎక్కడి నుంచి ఆలోచించాలి? ఏమండి ఫ్రమ్ ద రూట్స్, అంతే కదండి. వేళ్ళ నుండి ఏమండి మనం ఒక వృక్షాన్ని మనం చూసినట్లయితే చెట్టు ఏమండి వేర్లు భూమి లోపలికి పాతుకుపోయినప్పుడు ఏమంటే ఆ చెట్టు ఎంత గాలి వచ్చినా తొందరగా పడిపోదు. అలాగే ప్రియమైనటువంటి దేవుని వారలారా, అబ్రహాము గారి గురించి మనం ఆలోచించగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆయన విశ్వాసులకు తండ్రి అని. ఆయన ప్రారంభం నుంచి మనం ఒకసారి ఆలోచిస్తే దేవుడు అబ్రహాము గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండో దేవుడు రాయించాడు. ఎక్కడ రాయించాడు? అది యెహోషువ గ్రంథంలో మనకి 24వ అధ్యాయంలో కనపడుతుంది. అబ్రహాము గారి యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఆయన పితరుల యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి దేవుడు రాయించుకుంటూ వచ్చాడు. అబ్రహాము ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడనంటే అక్కడ కనపడుతుంది చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము అందులో 2వ వచనాన్ని చూడండి ఒకసారి. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా
ఆది కాలము నుండి మీ పితరులు చూడండి, అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది అని మనకి తెలియటం కోసం చెప్తున్నాడు. చూడండి, యూఫ్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అదండి అబ్రహాము గారి గురించి ప్రస్తావిస్తూ ఆయన, అబ్రహాము గారి యొక్క పితరులు ఎలాంటి వారట ఏమండి? ఇతర దేవతలను పూజించిరి అంటే ఒక అన్యుల బ్యాక్గ్రౌండ్, నిజమైనటువంటి దేవుడు ఎవరో ఎరుగనటువంటి వారిగా. మీకు అర్థమవుతుందో లేదో, పరిశుద్ధ గ్రంథంలో మీరు వెనక్కి వెళ్ళిపోతే అబ్రహాము గారు ప్రయాణం చేసినటువంటి ప్రదేశాలను ఉంటుంది. అందులో ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళు మీరు తిప్పి చూస్తే మీకు కనబడుతుంది. యూఫ్రటీస్ అనే నది దిగువ భాగంలో మీకు కనిపించేదే ఊరు అని కనబడుతుంది. మీరు చూసుకున్నట్లయితే లాస్ట్కి వెళ్ళిపోయి అబ్రహాము గారు ప్రయాణం చేసిన దేశములలో మీకు బాబేలుకు కింద కల్దియా అని ఉంటుంది, కల్దియా కింద ఊరు అని ఉంటుంది. కల్దీయుడగు అబ్రహాము అని అంటాడు ఆయన. కల్దీయుడగు అబ్రహాము ఎందుకని అంటున్నాడనంటే ఆ కల్దీయుల ఊరైనటువంటి ఊరు, ఆ ప్రాంతానికి చెందినవాడు ఎవరు? అబ్రహాము గారు. ఇక అతని యొక్క పితరులు ఎలాంటి వాళ్ళు అంటే అతని ఏమండి తండ్రి కానివ్వండి, అతను ముందు ఉన్నటువంటి వారు, 4 fathers అంటారు కదా, ఎలాంటి వాళ్ళు అన్య దేవతలను పూజించుకునేటటువంటి వారు. అన్య దేవతలను పూజించుకుంటున్నటువంటి ఏమండి ఆ బ్యాక్గ్రౌండ్లో ఒక అబ్రహామే ఏమండి డిఫరెంట్గా కనిపించాడు దేవుడికి. అబ్రహాము గారే ఎలా కనిపించారు దేవుడికి? డిఫరెంట్గా కనిపించాడు. ఎందుకు డిఫరెంట్గా కనిపించాడు? కారణం ఏమండి, అబ్రహాము గారు వాళ్ళందరూ ఏమండి సృష్టిని పూజిస్తున్నప్పుడు, సృష్టిలో దేనికో వాళ్ళు మొక్కుతున్నప్పుడు, అబ్రహాము గారు మాత్రం ఈ సృష్టి కాదు పూజించవలసింది, సృష్టిని కలిగించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడని. జాగ్రత్తగా వినాలి మీరు. సృష్టిని కలిగించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడని అబ్రహాము మొదట ఏమండి తనలో తాను అనుకొనుటే కాక, ఆ సృష్టిని కలిగించిన సృష్టికర్త ఉన్నాడని అనుకుంటున్నటువంటి అబ్రహాముకి దేవుని మాట ఒకటి వచ్చింది. ఆ మాటను బట్టి అబ్రహాం ఏంటనంటే నడుచుకోవటం మొదలుపెట్టాడు. మీకు పాయింట్ అర్థమవుతుంది మీకు? అందరూ సృష్టమును పూజించుచుండగా, లేదా సృష్టిలో దేనినో ఒక దేవుడుగా దేవతగా పూజిస్తున్న టైంలో, లేదు సమస్తాన్ని కలిగజేసినటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్తని అబ్రహాము గారు అనుకుంటున్న టైంలో, అబ్రహాము గారు అనుకుంటున్నటువంటి ఏమండి ఆయనను దేవుడు ఏం చేశాడయ్యానంటే ప్రేమించి, లేదా ఒక విధంగా చెప్పాలంటే కరుణించి, అవును నువ్వు అనుకుంటున్నట్లుగా సమస్తమును కలుగజేసిన వాడిని నేను చెప్పుతున్నాను, ఈ ఊరి నుండి నువ్వు బయలుదేరు అని అన్నప్పుడు, ఊరు నుండి ఏ ఊరికి వెళ్ళాలో అబ్రహాము గారికి తెలియదు. తెలుసా? తెలీదండి. తెలీదని మీరు అలా చెప్తున్నారని అంటే దేవుడే రాయించాడు. అది ఎక్కడ రాయించాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాని ప్రస్తావిస్తూ అబ్రహాము ఏ పరిస్థితులలో బయలుదేరాడో దేవుడు రాయిస్తున్నాడు. చూడండి అక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూడండి. హీబ్రూస్ చాప్టర్ 11 verse 8. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు మీ దగ్గర పెన్ను ఉంటే అర్జెంటుగా మీరు అండర్లైన్ చేసుకోవాలి ఇది. మరియు అబ్రహాము గారు ఎలాంటి పరిస్థితుల్లో బయలుదేరారనంటే, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఏమండి సొంతూరుని ఏమండి వదిలేసి వస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి?